సంజయుడుంటే జయించేవాడు అని అర్థం కదా. సంజయుడుంటే జయించేవాడు అని అర్థం. ఆ జయించే లక్షణమే నీలో కనిపించడం లేదే. కనుక నీ పేరును సార్థకం చేసుకో, వ్యర్థం చేసుకోకు. నీ చిన్నప్పుడు భవిష్యత్తును దర్శనం చేసే తెలివిగల ఒక విప్రుడు వచ్చి నాతో ఇలా అన్నాడు. ఈ పిల్లవాడు పెద్ద కష్టాన్ని పొంది మళ్ళీ అభివృద్ధి చెందుతాడు అన్నాడు. నేను ఆయన మాటల్ని ఇప్పుడు తలుచుకుంటూ ఉన్నాను. నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను. అందుచేతనే నీకింత విస్తారంగా చెబుతున్నాను. మళ్ళీ నేను చెబుతున్నాను. తన ప్రయత్నం వల్లనే తన బంధుమిత్రులు తృప్తి పడతారు. అలా తృప్తి కలిగించేవాడికి నీతి మార్గంలోనే తప్పకుండా పని నెరవేరుతుంది, సాధించబడుతుంది, ఫలితం లభిస్తుంది. కుమారా, జయం కానీ అపజయం కానీ నీకైనా సరే, ఎదుటి వారికైనా సరే, ఎవరికైనా కలుగుతుంది కదా. కనుక యుద్ధానికి సిద్ధపడు, వెనక్కు తిరిగి రాకు. ఈ రోజుకే కాదు, ఈ పూటకి కూడా భోజనం లేదు అనేటువంటి దురవస్థను మనం భరించలేము. దానికి మించిన కష్టం ఏదీ లేదు. ఈ పరిస్థితి యుద్ధం చేయకపోవటం వల్ల వస్తుంది. అప్పుడు దారిద్ర్యం తప్పక అనుభవించవలసి వస్తుంది. ఈ దారిద్ర్యం అనేది భర్త, పుత్రుడు చనిపోయిన దానికంటే కూడా ఎంతో దుఃఖకరమైనది. మరణానికి మరో పేరే దారిద్ర్యం. దారిద్ర్యం అంటే మరణమే కదా ఆ పేరు. నేను గొప్ప వంశంలో పుట్టాను. ఒక మహా సరస్సులోంచి ఇంకొక మహా సరస్సుకు చేరినట్లుగా నేను పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చాను. ఎన్నో వైభవాలు, శుభాలు అనుభవించాను. భర్త యొక్క ఆదరణను పొందాను. విలువైన పూలమాలలు, ఆభరణాలు, వస్త్రాలను కూడా ధరించాను. చెలికత్తెలతో హాయిగా సంచరించాను. అందరూ నన్ను ఎంతో ఆనందంగా చూశారు. అలాంటి నేను నీ భార్య, పుత్రులు బలహీనులు, దరిద్రులు కావటం చూశాను. ఇక నువ్వు బ్రతకడం వ్యర్థం అనుకుంటున్నాను. దాసదాసీలు, పనివారు, సేవకులు, ఆచార్యులు, ఋత్విక్కులు, పురోహితులు జీవనోపాధి లేకుండా మనలను విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ పరిస్థితిని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా జీవించడం ఎందుకురా, చావటమే మేలు కదరా. నువ్వు మళ్ళీ కీర్తికరమైనటువంటి మంచి పనులు చేస్తున్నట్లుగా నేను చూడలేకపోతే నా మనస్సుకు శాంతి లభించదురా. విప్రుడికి లేదు అని చెప్పవలసి వస్తే నా గుండె బర్దలైపోతుంది. నేను, నా భర్త ఎప్పుడూ కూడా విప్రులకు లేదు అని చెప్పలేదు. మన దగ్గరికి ఎవరైనా విప్రులు వచ్చినప్పుడు ఆ విప్రుల్ని మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేది ఎంత కష్టం తెలుసా నీకు? మనం ఆశ్రయం ఇవ్వవలసినటువంటి వారమే కానీ పొందవలసిన వారం కాదు మనం ఎప్పటికీ కూడా. నేను ఇతరులను ఆశ్రయించి జీవించవలసి వస్తే జీవితాన్ని వదిలేస్తాను. మనది అటువంటి గొప్ప వంశం రా నాన్న. తీరం లేని మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చు. తెప్పలేని మాకు నువ్వు తెప్పవు కా. నిలకడలేని మాకు నిలకడను ఇవ్వు. చచ్చిపోయిన మమ్మల్ని నువ్వు బ్రతికించు. నువ్వు శత్రువులందరినీ జయిస్తావు. అలా కాకుండా నపుంసకత్వంతో ఉంటాను అంటే బ్రతకటానికి నువ్వు అర్హుడు కాదు. దుఃఖిస్తూ ఒక సంకల్పం లేకుండాను, ఒక లక్ష్యం లేకుండాను ఉన్నటువంటి ఈ పాడు బ్రతుకును విడిచిపెట్టు. ఒక శత్రువును చంపినా చాలు, సూర్యుడికి మంచి పేరు వస్తుంది. ఒక వృత్రాసురుణ్ణి చంపటం వల్లనే ఇంద్రుడు మహేంద్రుడైపోయాడు. మహేంద్ర భవనాన్ని పొందాడు. ముల్లోకాలకు రాజయ్యాడు. యుద్ధంలో ధీరుడనేవాడు తన పేరు చెప్పుకోవాలి కదా. ఆ ధీరుడి పేరు అంతటా వినిపించాలి అని ఇంకా చెప్తూనే ఉన్నది. అతడు కవచాన్ని ధరించాలి.
శత్రు సైన్యాన్ని తరిమికొట్టాలి, నాయకుడిని చంపాలి. మంచి పేరు తెచ్చుకున్న వాడిని చూసి శత్రువులంతా భయపడతారు, లొంగిపోతారు, నీచుల వశం తప్పుతారు. వాళ్ళంతా కూడా ఆ నీచుల వశం తప్పుతారు. ఇక వాళ్ళకి ఆధారమే ఉండదు. తాము నశించి యుద్ధంలో సమర్థుడైనటువంటి శూరుడికి కోరిన సంపదలను కూడా ఇస్తారు, శూరుణ్ణి సంతోషపెడతారు. సజ్జనులైన క్షత్రియులు రాజ్యం పోయినా, జీవితం సందేహంలో పడినా చలించరు. కానీ చేతికి చిక్కిన శత్రువును మాత్రం విడిచిపెట్టరు, సంహరిస్తారు. రాజ్యం స్వర్గం ద్వారం వంటిది, లేదా అమృతంతో సమానమైనది. మరణిస్తే స్వర్గద్వారం లభిస్తుంది, గెలిస్తే అమృతం లభిస్తుంది. కనుక ఒక ద్వారం ఎప్పుడూ మూసి ఉంటుంది అని భావించి మండే కొరివిలాగా శత్రువులపైకి దూకు, యుద్ధంలో శత్రువులను సంహరించు, నీ ధర్మాన్ని చక్కగా పాలించు. శత్రువుల భయాన్ని పోగొట్టే నువ్వు పరమధీనుడిగా ఉండటాన్ని చూడలేకపోతున్నాను. మన వాళ్ళంతా ఏడుస్తున్నారు, శత్రువులు నవ్వుతున్నారు, పెద్దగా అరుస్తున్నారు. నువ్వు మాత్రం దీనుడులాగా ఉన్నావు. ఇలా ఉన్న నిన్ను చూడలేకపోతున్నాను. సౌవీర కన్యలైనటువంటి నీ భార్యలతో ఆనందించు, పూర్వంలాగా వారిని సంతోషపెట్టు. నువ్వు యువకుడు, మంచి రూపం కలవాడువు, విద్యావంతుడు, మంచి వంశంలో పుట్టినవాడు, పేరు ప్రఖ్యాతులు కలవాడు. అటువంటి నువ్వు ఇలాంటి పని చేయకూడదు. బరువు మొయ్యలేని ఎద్దులాగా ప్రవర్తించడం మరణంతో సమానం. శత్రువులకు ప్రియంగా మాట్లాడుతూ వారి వెంట తిరుగుతున్నావు. ఇటువంటి నిన్ను చూస్తుంటే నా మనస్సుకు శాంతి లభించటం లేదు. ఈ వంశంలో పుట్టినవాడు ఎవడూ కూడా ఇతరుల వెంట తిరగలేదు. కనుక నువ్వు కూడా శత్రువుల వెనుక తిరుగుతూ జీవించకూడదు. క్షత్రుడి హృదయం నాకే తెలుసు. నీ వంశంలోని పూర్వులు ఈ క్షత్రియ హృదయం శాశ్వతము, క్షీణించదు, దీన్ని ప్రజాపతి చేశాడని చెప్పారు. అంటే వారే కాక ఇంకా చాలామంది ఈ మాటే చెప్పారు. ఇలాంటి వంశంలో పుట్టి క్షత్రియ ధర్మం తెలిసిన క్షత్రియుడు భయంతో కానీ, జీవనోపాధి కోసం కానీ ఎవరికీ తల వంచకూడదు. ఉద్యచ్చేదేవ ననమేత్ ఉద్యమోఖేవ పౌరుషం అప్యపర్వణి భజ్యేత ననమేతేక కస్యచిత్. ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అంతేగాని తల వంచకూడదు. ప్రయత్నించటమే పురుష లక్షణం. వ్యర్థంగా ఆయన మరణించవచ్చు కానీ ఎవరికీ తల వంచకూడదు. ఇది గుర్తుపెట్టుకో. పెద్ద మనస్సుతో మదపు టేనుగు సంచరించినట్లుగా టీవీగా సంచరించు. ఓ సంజయ, విప్రులకు, బ్రహ్మజ్ఞానులకు ధర్మం కోసం మ్రొక్కవచ్చు. మిగిలిన వర్ణాల వారిని వారి వారి ధర్మాల్లో నిలుపుతూ దుర్మార్గులను సంహరించు. సహాయం ఉన్నా లేకపోయినా జీవితాంతము క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ బ్రతుకు అంది విదుల. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 135వ అధ్యాయం. తల్లి విదుల బోధ విని సంజయుడు ఇలా అన్నాడు. అమ్మా, నీ మనస్సులో దయలేదు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు తెలివి, కోపం ఉన్నాయి. ఆ దేవుడు నీ మనస్సును నల్లని ఇనుప ముద్దతో చేసి ఉంటాడు. ఏంటి ఇట్లా చేశాడు? అందుకే కొడుకు కంటే ప్రేమ లేకుండా కఠినంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. కొడుకంటే నా మీద అంత ప్రేమ లేదా నీకు? ఆహా, క్షత్రియ ధర్మం ఎంత గొప్పదో కదా. పరాయి వాడిని తరిమినట్టుగా క్షత్రియ ధర్మం కోసం నన్ను యుద్ధానికి తరుముతున్నావు. నేను నీకు ఒక్కగానొక్క కొడుకు కదా నేను. అలాంటి నాతో నువ్వు దారుణంగా మాట్లాడుతున్నావు. నేను పోయాక నువ్వు ఈ భూమి వశమైతే ఏం చేసుకుంటావు? నీకేం లాభం చేకూరుతుంది?
ఒకవేళ యుద్ధంలో నేను పోతే, నేను నీ ప్రియమైన కుమారుడును, నేను పోయాక నీకు ఈ నగలతో ఏం ప్రయోజనం, భోగాలతో ఏం ప్రయోజనం, ఈ జీవితంతో ఏం ప్రయోజనం అని అన్నాడు. అప్పుడు తల్లి విదుల ఇలా అంది, నాయన, ధర్మం, అర్థం ఈ రెండింటి కారణంగా పండితులకు కూడా అన్ని అవస్థలు కలుగుతూ ఉన్నాయి. నేను ఈ రెండింటినీ బాగా పరిశీలించే నిన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నాను. నీ బలం చూపించటానికి తగిన సమయం వచ్చింది. ఈ సమయంలో నువ్వు చేయవలసిన పని చేయకుండా శత్రువు మీద, ఈ సందేహం మీద దయ చూపిస్తున్నావు, ఈ దేహం మీద నా మీద సందేహపడుతున్నావు. దేహం నీకు చాలా ప్రియంగా ఉన్నట్టుంది, దీని మీద దయ చూపిస్తున్నావు. ఇలా చేస్తే నీ ముఖం ఎవరూ చూడరు, నీకు అపకీర్తి వస్తుంది. ఈ విషయం నీకు నేను చెప్పకపోతే ఈమెది గాడిద వాత్సల్యం. మళ్ళీ ఇక్కడ గాడిద వచ్చింది. పనికిరాని వాత్సల్యం అంటారు. అది మనిషిని మూర్ఖుడుగాను పనికిరాని వాడుగాను చేస్తుంది. గాడిదలకు ప్రేమ ఉన్నట్టు గాడిదలకు ఏముంటుంది ప్రేమ? ఈ మార్గాన్ని మూర్ఖులు మాత్రమే ఆదరిస్తారు, సజ్జనులు దీనిని నిందిస్తారు. అందుచేత ఈ మార్గాన్ని విడిచిపెట్టు. ఈ మార్గాన్ని అనుసరించేవారు అజ్ఞానులని తెలుసుకో. కనుక నీకు క్షత్రియులకు తగిన సత్ప్రవర్తన ఉంటే నువ్వు నాకు ఇష్టమైన వాడివి అవుతావు. ధర్మార్థాలతో కూడి ఉన్నది, సజ్జనులు ఆచరించేది, దైవ మానుషాలు రెండిటితో కూడినది అయిన మార్గాన్ని పట్టుకో. ఆ మార్గంలో నడువు. మరొక మార్గాన్ని ఎప్పుడూ కూడా పట్టుకొని ఆచరించకు. పుత్రుడైనా మనుమడైనా వినయం లేనివాడు సోమరి, చెడు బుద్ధి గలవాడు అయితే మురిసిపోకూడదు కదా. ఎంత కొడుకైనా మనవడైనా చాలా బాగా అలంకారంగా ఉండినప్పటికి కూడా సోమరి అయిపోయి పిరికివాడైపోతే వాడిని ముద్దు చేయకూడదు, మూర్ఖుడైపోతే కూడా ముద్దు చేయకూడదు. ఇది మంచి సంతానం కాదని గ్రహించాలి. వాడు అందంగా ఉంటే ఏం ప్రయోజనం? మంచి పనులు చేయకుండా తప్పుడు పనులు చేస్తూ ఉండే నీచులు ఇహ పరాలు రెండిటిలోనూ సుఖాన్ని పొందరు. క్షత్రుడి యుద్ధం కోసం, జయం కోసమే సృష్టించబడ్డాడు. కనుక క్షత్రియుడి యుద్ధంలో జయించినా మరణించినా కూడా ఇంద్రుడితో సమానమైన స్థితిని, వైభవాన్ని పొందుతాడు. శత్రువులను జయించిన తరువాత లభించేటువంటి సుఖం స్వర్గంలో కూడా లభించదు. అభిమానం గల క్షత్రియుడు అహంకారంతోనూ కోపంతోనూ దహించుకుపోతూనే శత్రువులను జయించాలనే పట్టుదల కలిగి ఉంటాడు. తాను చచ్చి అయినా సరే శత్రువును చంపి శాంతిని పొందుతాడు. అంతేగాని శాంతిని పొందటానికి క్షత్రియుడికి మరో మార్గమే లేదు. ప్రియాభావాచ్చ పురుషః నైవ ప్రాప్నోతి శోభనం ధ్రువం చాభావమభ్యేతి గత్వా గంగేవ సాగరం. ప్రీతి లేని పురుషుడు శుభాన్ని పొందలేడు. సముద్రంలో కలిసిన గంగలాగా వాడు తప్పకుండా నాశనాన్ని పొందుతాడు అంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు ఇలా బోధించకూడదు. ముఖ్యంగా ఒక తల్లి కొడుకుకి ఇలా చెప్పకూడదు. ఈ సందర్భంలో నువ్వు దయ కలిగి ఉండాలి అన్నాడు. అప్పుడు విదుల ఇలా అన్నది, ఓ కుమారా, నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకు ఏది చేయాలో నాకు నువ్వే చెప్తున్నావు. అందుకే నేను నీ కర్తవ్యాన్ని సూటిగా చెబుతున్నాను, విను. సింధు దేశపు రాజులందరినీ వధించు. నువ్వు కష్టంగా భావించిన విజయాన్ని పొందు. అప్పుడే నేను నిన్ను మెచ్చుకుంటాను అంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు, అమ్మా, నాకు
కోశాగారం లేదు, అంటే డబ్బు లేదు, సహాయకులు లేరు. ఇక విజయం ఎలా కలుగుతుంది? నా ఈ దారుణమైన పరిస్థితి నాకు తెలుసు. పాపి స్వర్గం నుండి వెళ్ళగొట్టబడినట్లుగా నా మనస్సుకు రాజ్యం చేయాలని అనిపించటం లేదమ్మా. అమ్మా, నీకు ఎంతో తెలివి ఉంది. నీకు తోచిన ఉపాయం ఏమైనా ఉంటే చెప్పు, ఆ ఉపాయం ప్రకారంగా నేను చేస్తానన్నాడు. నా దగ్గర డబ్బు లేదు, స్నేహితులు లేరు, రాజులు లేరు, ఏం చేయటం, నేను ఎట్లా గెలిచేది? అప్పుడు విధుల ఇలా అంది, నాయనా, తనను తాను ఎవరూ అవమానించుకోకూడదు. సంపదలు పూర్వం లేకపోయినా మళ్ళీ లభిస్తాయి, పూర్వం ఉన్నా ఇప్పుడు నష్టం అయిపోతాయి. కనుక తెలివి తక్కువ వారు తొందరపాటుతో ధర్మార్థాలను సాధించకూడదు, ఆలోచించి వాటిని సాధించాలి. నాయనా, మనం చేసే కర్మల అన్నిటికీ ఫలం వస్తుందో లేదో చెప్పలేము, కానీ కార్యసాధనకై ప్రయత్నం చేయని వాడికి మాత్రం ఎప్పుడు ఫలితం ఉండదు, ఫలితం రాదు. కర్మల పట్ల ఆసక్తి లేకపోతే ఫలం నశిస్తుంది. అయితే కర్మల పట్ల ఆసక్తి ఉంటే ఫలితం రావటమో రాకపోవటమో అనే రెండు గుణాలు సందేహంగా ఉంటాయి. మన ఇష్టాన్ని బట్టి కార్యఫలాలు సిద్ధించవు అని తెలిసినవాడు శత్రువుల యొక్క వృద్ధి చెందటాన్ని లెక్కజేయడు. ఉత్తాతవ్యం జాగృతవ్యం యోక్తవ్యం భూతి కర్మసు భవిష్యతీతేవ్య మనః కృత్వా సతత మవ్యథై. మానవుడు ఎప్పుడు దుఃఖం లేకుండా తప్పకుండా కార్యాన్ని సాధిస్తాను అని మనస్సు దృఢం చేసుకోవాలి. మేలు కలిగించే పనులే చేయాలి. శుభకర్మలలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవబ్రాహ్మణులలోనూ మంగళ కార్యాల్లోనూ చేయాలి. అవన్నీ చేస్తూ ఉండాలి. అటువంటి రాజుకే త్వరగా అభివృద్ధి కలుగుతుంది. సూర్యుడు తూర్పు దిక్కును పొందినట్లుగా లక్ష్మీదేవి అలాంటి వాడిని చేరుతుంది. నీకు చాలా నిదర్శనాలు, ఉపాయాలు చెప్పాను. ప్రోత్సాహం కలిగించే లోకపు తీరులు కూడా చూపించాను. ఇక నువ్వు పౌరుషాన్ని చూపించు, యుద్ధానికి వెళ్ళు, విజయం సాధించు, చూస్తాను. అలా నువ్వు కోరిన పురుషార్థాన్ని సంపాదించుకో. నీ మీద కోపం కలవారిని, క్షీణించిన వారిని, గర్వించిన వారిని, అవమానించిన వారిని, పోటీదారులని తెలివిగా కూడగట్టుకో. అందరినీ సమకూర్చుకో. వేగం గల గాలి మేఘాలను చెదరగొట్టినట్లుగా వారందరితో కలిసి నువ్వు నీ శత్రుసేనను చీల్చివేస్తావు. కూడగట్టుకున్న వారందరినీ ముందు సంతోషపెట్టు, మంచి భోజనం పెట్టు, ధనాన్ని ఇవ్వు, సౌకర్యాలన్నీ వారికి కల్పించు, వారిని బాగా చూసుకో, న్యాయాన్ని నిలబెట్టు, ప్రియంగా మాట్లాడు. అప్పుడు వారందరూ నీకు ఆనందంగా సహాయం చేస్తారు, నిన్ను గౌరవిస్తారు, నీకు ప్రియం చేస్తారు. ఇది నిజం. తన శత్రువు ప్రాణాలకు తెగించి పోరాడుతాడు అని తెలిసిన వెంటనే ఇంట్లో ఉన్న పాముకు భయపడినట్లుగా భయపడతాడు. పరాక్రమంతో శత్రువులను వశం చేసుకోలేకపోతే మంచి మాటలతో అయినా వారిని నియంత్రించాలి. చివరకు సామోపాయంతో అయినా తన శత్రువును లొంగదీసుకోవాలి. మంచి మాటలతో స్థానాన్ని సంపాదిస్తే ధనం వృద్ధి చెందుతుంది. ధనవంతుడినే మిత్రులు సేవిస్తారు, ఆశ్రయిస్తారు. ధనం కోల్పోయిన వాడిని బంధువులు కూడా వదిలేస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.